SHO AP టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ కవి, సాహిత్య విశ్లేషకులు డాక్టర్ రావి రంగారావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. అమరావతి సాహితీ మిత్రుల ఫేస్బుక్ గ్రూప్ ద్వారా వారం వారం వచన కవితల పోటీలు ప్రారంభించారు ఇటీవల. మీరు జనరంజిక వచన కవిత్వం ప్రోత్సహించడమే మీ లక్ష్యం అంటున్నారు. నిరాడంబర శైలిలోనే గంభీర భావాలు నిక్షిప్తం అయ్యేలాగా వచన కవిత్వం ఉండాలంటూ సూచిస్తున్నారు సార్. ఈ ప్రక్రియలో ఉత్తమ వచన కవితలను ఎంపిక చేసేందుకు గాను మూల్యాంకం స్కేలును కూడా రూపొందించారు సార్. హృదయ స్పందనలు తెలుసుకునేందుకు మనకి ECG ఉంది, ఎకో లాంటి పరీక్షలు చేయించుకోవడం సర్వసాధారణమే. అలాంటిది ఈ పరీక్షలతో మీ మూల్యాంక స్కేలుని పోల్చవచ్చా? మరో విషయం సార్, భావాలతో భావోద్వేగాలతో సంబంధించిన అంశాలను శాస్త్రీయపరమైన ఏకాభిప్రాయం కుదురుతుంది అలాంటి అంశాలకి. అసలు మీకు ఈ మూల్యాంకనం స్కేలుని రూపొందించాలనే ఆలోచన ఎలా కలిగిందంటారు సార్? కవిత్వం హృదయ సంబంధం కదా, దీన్ని కొలవటం సాధ్యపడదు అని ఒక వాదం. మరి ఎంతో మంది వాల్మీకి దగ్గర నుంచి ఎంతో మంది కవులు కవిత్వం రాశారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్లకు తోచినటువంటి ఒక మంచి స్కేలును గురించి చెప్పిన వాళ్లే. అంటే అది స్కేలు అనే మాట అనకపోవచ్చు, ఇలా ఉండాలి కవిత్వం అని చెప్పారు. మనకి పాశ్చాత్య సాహిత్య విమర్శకులు చెప్పారు, మన భారతీయ సాహిత్య విమర్శకులు చెప్పారు, మన తెలుగు సాహిత్య విమర్శకులు కూడా, పూర్వ సాహిత్య విమర్శకులు చెప్పారు, ఆధునిక సాహిత్య విమర్శకులు కూడా చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఉదాహరణకి ఆధునికుల్లో నారాయణ రెడ్డి గారు ఉన్నారు, కప్పి చెప్పేది కవిత్వం అన్నారు. అంటే ఏంటన్నమాట, నువ్వు అనవసరంగా ఎక్కువ భాష ఉపయోగించవద్దు అని ఒక పాయింట్ ఇచ్చినట్టే, అది ఒక స్కేల్లో ఒక భాగమే. కొంతమంది అల్పాక్షరాల్లో అనల్పార్థ రచన అన్నారు. అంటే నువ్వు వీలైనంత తక్కువ చెప్పు, అందులో చదువుకునేవాడికి ఎక్కువ స్ఫురించాలన్నారు. అట్లాగే కొంతమంది కవిత్వం అంటే కొత్త కొత్త పోలికలు ఉండాలని, మంచి పదచిత్రాలు ఉండాలని, వ్యక్తీకరణలో ఒక వైవిధ్యం ఉండాలని, ఇంకా మన ప్రాచీన సాహిత్య విమర్శకులు ధ్వని అని, వ్యంగ్యం అని, చమత్కారం అని, వక్రోక్తి అని రకరకాలుగా చెప్పారు. ఇవన్నీ స్కేలే. కానీ కొంతమంది ఏంటంటే ఆధునికులు గమ్మత్తుగా కొంతమంది ఒక వాదం చేస్తుంటారు, కవిత్వానికి స్కేల్ ఏంటండి, అది మనం హృదయంతో కొలవాలి. నిజమే, నువ్వు హృదయంతో కొలవటానికి కూడా నీకేదో ఒక స్కేల్ ఉంది కదా. అసలు ఇక్కడ స్కేల్ అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఏదో మనం కవితల పోటీ పెడతాం, లేదా కవిత్వ పుస్తకాల పోటీ పెడతాం, లేదా కొన్ని సాహిత్య సంస్థలు, లేదా ఈ అకాడమీలు రకరకాల సందర్భాల్లో మంచి కవిత్వ పుస్తకం పలానా ఆయన రాశాడు అని చెప్పి వాళ్ళు పురస్కారాలు ఇస్తుంటారు, లేదా కీర్తి పురస్కారం ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇచ్చావంటే చెప్పాలి, ఇది పారదర్శకత, ఇది ప్రజాస్వామ్య యుగం. ఏదో 10 పుస్తకాలు వచ్చినాయి, ఒక 4 విమర్శకులకు పంపించాం, వాళ్ళు ఈ పుస్తకాలను ఎంపిక చేశారు అంటే అది ఆధునిక లక్షణం కాదు. నువ్వు ఎవరికి పంపావో ఆ విమర్శకుల పేరు చెప్పటం కాదు పారదర్శకత అంటే. ఆ విమర్శకులైనా ఎందుకు ఇచ్చాము, ఈ పుస్తకానికి ఎందుకు ఇచ్చాం, ఈ కవితకి ఎందుకు ఇచ్చాం, ఎవరైనా అడిగారు అనుకోండి, పలానా కవితకి ఎందుకు ఇవ్వలేదు, పలానా పుస్తకానికి ఎందుకు ఇవ్వలేదంటే ఆ పుస్తకాన్ని ఆ కవితను పట్టుకొని ఎందుకు మేము ఇవ్వలేదు అని కూడా చెప్పే పరిస్థితి. పోటీ అన్నప్పుడు ఒక స్కేల్ ఉండి తీరాలన్నమాట. ఇప్పుడు ఇదివరకు వ్యాసరూప ప్రశ్న సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ IAS పరీక్షల్లో కూడా వ్యాసరూప ప్రశ్న అంటే మరి వ్యాసరూప ప్రశ్నలను ఎలా కొలుస్తారు? ఒక స్కేల్ ఉంటుంది, లేదంటానికి లేదు. దాంట్లో వ్యక్తీకరణ విధానం, ఒక ఏకసూత్రత, ఒక విషయం తర్వాత ఇంకొక విషయం చెప్పుకుంటూ వెళ్ళటం, ఒక విషయం ఒకటి చెప్పి మళ్ళీ తర్వాత ఏ విషయం చెప్పాలో ఆ విషయమే చెప్పటం, ఇట్లా దానికి అన్నిటికీ ఉంటాయండి. కాబట్టి కవిత్వానికి స్కేలు కూడా ఉండాలి. ఇది నేను ఎప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ల నుంచో కూడా చాలా సభల్లో చెప్తున్నా, ఎవరు నాకు స్పందించటల్లా. ఇక ఇప్పుడు విసుగుబుట్టి
ఈ మధ్య పోయిన మూడు నెలల్లో వారం వారం మినీ కవితల పోటీ అని పెట్టాం. అవును సార్. పెట్టి ఆ మినీ కవితలు వచ్చినటువంటి వాటిని తీసుకొని ఇందులో ఈ బలం ఉంది, ఈ బలహీనత ఉంది, ఈ లక్షణం వల్ల ఇది మంచి మినీ కవిత అవుతుంది, దీన్ని ఇలా ఎడిట్ చేసుకుంటే, ఆ ఎడిట్ చేసి కూడా మనం ఇచ్చాం. ఈ మినీ కవితను ఇలా మార్చేసి తిరగరాయాలి, ఈ విధంగా రాసి ఇదే రూపం, ఇలా ఉంటే మినీ కవిత అని కూడా చెప్పడానికి మనకేంటంటే మనసులో ఒక స్కేల్ ఉంది. సరే, మినీ కవిత ఈ వారం వారం మినీ కవితల పోటీలు అంతా కూడా మన ఫేస్బుక్ అమరావతి సాహిత్య మిత్రులు గ్రూపులో నిర్వహించాం. అవి చదువుకునేటువంటి వాళ్ళకి ఈ 3 నెలలు మనం ఇచ్చిన విశ్లేషణ సరిపోతుంది. అవును సార్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నామంటే ఈ వారమే మొదలు పెట్టాం, వారం వారం వచన కవితల పోటీ. ఇప్పుడు ఇక వచన కవితలంటే ఇక్కడ కొంచెం రంగం విస్తృతి ఇది. అందుకని ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఒక మూల్యాంకన స్కేల్ కూడా ఈ పోటీతో పాటు ప్రకటిద్దాం. ఈ వారం ఇచ్చాం, నగరాలు అనే దాని మీద వచన కవిత రాయండి అని ఇచ్చి ఏం చేసామంటే, ఇదిగోండి ఒక స్కేల్ ఇస్తున్నాం ఇక్కడ, ఈ స్కేలుని మీరు చదువుకోండి, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కవిత్వం రాయండి. మీ పరీక్ష పేపర్లలో దిద్దితే ఎన్ని మార్కులు వచ్చినాయో వేస్తున్నాం, అలాగే మీ కవిత కూడా మార్కులు వేయడానికి ఇక్కడ స్కేల్ ఉంది. మీరు పాజిటివ్ స్కోర్తో పాటు ఇందులో నెగిటివ్ స్కేల్ కూడా మీరు రూపొందించడం జరిగింది. అసలుకి నెగిటివ్ స్కేల్ అనే ఆలోచన అంటేనే మామూలుగా పరీక్షల్లో విద్యార్థులు గజగజలాడుతూ భయపడుతూ ఉంటారు ఈ ప్రశ్న అటెంప్ట్ చేయాలా వద్దని. అది ఈ నెగిటివ్ స్కేల్ అనేది రాసే కవికి ఏమైనా ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందంటారా? నెగటివ్ వ్యూ అనేది ప్రాచీన కాలం నుంచి ఉంది. నేతివాదం అంటారు. ఇది కాదు అని అంటే ఏంటంటే, ఒక విషయం తెలుసుకోవటానికి లేదా ఒక సత్యం తెలుసుకోవటానికి ఏది అసత్యమో తెలుసుకుంటే సత్యాన్ని తెలుసుకునే మార్గం దగ్గర అవుతారని మన పెద్దలు చెప్పారు. అంటే ఏంటంటే, ఒక మంచి కవిత్వం రాయాలి, మంచి కవిత్వం రాయాలంటే ఇలా రాయాలని చెప్పేటప్పుడు ఒక్కోసారి అర్థం కాదు. స్పష్టంగా రాయాలి అని చెప్తే ఆహా సరే అని అనుకుంటారు. అస్పష్టంగా రాయకూడదు అంటే ఏది అస్పష్టత అని ప్రశ్న వస్తుంది. ఇదిగో ఈ రకంగా అస్పష్టంగా రాయకూడదు అని మనం చెప్పినప్పుడు ఓహో ఈ రకంగా అస్పష్టంగా రాస్తున్నాను కాబట్టి ఇది రాయకూడదు, కాబట్టి దాన్ని స్పష్టంగా రాయాలి. అట్లా ఏంటంటే, నేను ఈ వచన కవితకు రూపొందించినటువంటి స్కేల్లో పాజిటివ్ స్కేల్ 10 అంశాలు ఉంటాయి. 10 అంశాలు, ఒక్కో అంశానికి కూడా 5 మార్కులు, 15 50 అనమాట. నెగటివ్ స్కేల్ అని 5 అంశాలు తీసుకున్నా, ఒక్కో దానికి 5 మార్కులు, 5 5 25. అంటే ఒక కవితకి పాజిటివ్ స్కేల్లో 50కి 40 వచ్చినాయి అనుకోండి, నెగటివ్ స్కేల్లో 25కి 20 వచ్చినాయి అనుకోండి, ఆ 40లోంచి 20 కూడా తీసేసి ఆ కవితకి 20 మార్కులు అనమాట. అట్లా జరుగుతుంది. ఇక మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్న ఇంకోటి ఉంది, అసలు ఎందుకు ఈ ఆలోచన మీకు వచ్చిందని. ఏమంటే, కొన్ని ఎందుకు జరుగుతాయో నిజంగా జరిగిపోతూ ఉంటాయి కాకతాళీయంగా. నేను తెలుగు లెక్చరర్ కావాలనేది నాకు తపన అనమాట. నేను టెలిగ్రాఫ్ ఆఫీసులో నాకున్న మార్కులను బట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా నైట్ డ్యూటీ చేసుకుంటూ ఎంఏ, బిఎడ్, ఎంఎడ్ ఇవన్నీ పూర్తి చేసుకుని లెక్చరర్గా చాలా డిగ్రీ కాలేజీలకి నేను లెక్చరర్ పోస్ట్, తెలుగు లెక్చరర్ పోస్ట్కి వెళ్ళే. అది ఎక్కడికి వెళ్ళినా డిగ్రీ కాలేజీలో నాకు లెక్చరర్ పోస్ట్ రాలేదు. నా అదృష్టం టీచర్ ట్రైనింగ్ కాలేజీలో ఉద్యోగం వచ్చింది. అది నేను కనుక డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్ కనుక అయితే అసలు ఈ గొడవ, ఈ మినీ కవిత, ఈ మూల్యాంకనం స్కేలు, ఈ గొడవలు ఏమి ఉండేవి కాదు నేను అనుకోవటం. ఏదో ఒక కవి గురించి మాట్లాడటం, ఒక కవిత్వాన్ని గురించి మాట్లాడటం, నలుగురు వెళ్లే దారిలో వెళ్లేవాడిని. నేనేంటంటే టీచర్ ట్రైనింగ్ కాలేజ్ అవ్వడం వల్ల ఏంటంటే మాకు అంతా ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉండాలి. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అనేది ఒక సైన్స్ అనమాట. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఏ సబ్జెక్ట్ అనేది ఒక సైన్స్. అది చాలా ఆ కాన్సెప్ట్ టీచర్ ట్రైనింగ్ కాలేజీ నన్ను సాహిత్యంలో మెరుగులు దిద్దుకోవటానికి, మెరుగులు దిద్దటానికి నాకు టీచర్ ట్రైనింగ్ కాలేజీలో మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అనేది నన్ను ప్రేరేపించింది. సార్, మీరు అందులో చేరినప్పుడు కాలేజ్ అది ప్రైవేటు, గవర్నమెంట్ అండర్లో లేదనుకుంటా కదా సార్?
లేదు. అన్ఎయిడెడ్ కాలేజీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకొని కూడా అన్ఎయిడెడ్ కాలేజీకి ఎందుకు వెళ్ళానంటే నాకు లెక్చరర్ కావాలనే ఉత్సాహం ఉంది కాబట్టి. పిల్లలకు మేము టీచర్ ట్రైనింగ్లో పిల్లలు తెలుగు పాఠాలు చెప్తూ ఉంటారు. మేము స్కూల్కి తీసుకెళ్తా ఉంటే పిల్లలు తెలుగు పాఠాలు చెప్తా ఉంటే ఆ పాఠాలు మేము గ్రేడ్లు వేయాలి. A+, A, B+, B, C+, C- D రకరకాల గ్రేడ్లు. ఇలా వెయ్యాలంటే వాళ్ళ దాన్ని ఏదో ఒక స్కేల్ పెట్టుకుని మేము చేయాల్సిందే కదా. అలా క్రమంగా ఇంతకుముందు పెద్దలు రాసినటువంటి బోధనా శాస్త్ర గ్రంథాలు, నా అనుభవం, వీటన్నిటిని కూడా నేను దృష్టిలో పెట్టుకొని నాకు ఒక ఆత్మవిశ్వాసం ఇవాళ కూడా చెప్పగలను. నేను నా దగ్గర కొన్ని వేల మంది విద్యార్థులు తెలుగు బోధనా పద్ధతులు అభ్యసించారు. వీళ్ళందరి పాఠాలు నేను విని అందులో ఏవి పాజిటివ్ పాయింట్స్, ఏవి నెగటివ్ పాయింట్స్ అని ఇచ్చి చివరకు వాళ్ళకి గ్రేడు ఏనా, A+, B+, అని ఇచ్చేవాడిని. ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్తా. సత్యమూర్తి అని సినిమా డైరెక్టర్, మంచి కథా రచయిత ఉన్నారు. వాళ్ళ గోదావరి జిల్లాలో. వాళ్ళ అబ్బాయి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. సత్యమూర్తి నాకు జరిగిన ఒక విషయం. సత్యమూర్తి నా దగ్గర బీఈడి చదివాడు, తెలుగు మెథడాలజీ. సత్యమూర్తి నేను చాలా బాగా సన్నిహితంగా, విద్యార్థి అనే దృష్టిలో లేకుండా స్నేహితుల్లాగా మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత సత్యమూర్తికి ఒకసారి పాఠాలన్నీ అయిపోయిన తర్వాత సత్యమూర్తికి ఏంటంటే B గ్రేడ్ ఇచ్చాను అనమాట. ఇచ్చిన తర్వాత మిగతా పిల్లలందరూ అన్నారంట, చూసావా మాస్టర్ నీతో ఎంతో బాగా సన్నిహితంగా ఉండి A గ్రేడ్ ఇవ్వలేదు, మాకు A గ్రేడ్లు వచ్చినాయి కొంతమందికి, నీకు B గ్రేడే ఇచ్చారు అన్నారంట. ఇది కూడా నాకు తెలియదు. తర్వాత సత్యమూర్తి వచ్చే, మాస్టారు నిజంగా మీరు ఎంత ఖచ్చితంగా మూల్యాంకనం చేశారో, నాది Bకి మించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా పాఠం ఆ టెక్నాలజీ నేను ఫాలో కాలేదు, B అనేది కరెక్ట్గా ఇచ్చారు మాస్టర్ గారు, మిమ్మల్ని అభినందిస్తున్నానని. అదే వేరే ఇంకొకరైతే మాస్టర్ గారు నాతో ఇంత బాగుండి A గ్రేడ్ ఇవ్వలేదని ఫీల్ అయ్యేవారు. అట్లా పాజిటివ్ నెగటివ్ అనేవి నేను నా అనుభవాలన్నీ రంగరించి తెలుగు బోధనకు సంబంధించి బోధనాంతరంగం అని ఒక పుస్తకం వేసాను. ఇందులో తెలుగు పాఠాలు చెప్పేటటువంటి ప్రతి పంతులు గారికి కావలసినటువంటి ఆ స్కిల్స్ మూల్యాంకనం స్కేళ్లు తయారు చేసి ఈ పుస్తకం రూపకల్పన చేశారు. ఇప్పుడు ఈ పుస్తకం చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఎందుకంటే అసలు పాఠాలు చెప్పకుండానే గ్రేడ్లు వేసే పరిస్థితి వచ్చింది దేశంలో. కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా నేను చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. తెలుగు బోధనకు సంబంధించిన వాళ్ళు తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా ఇది చదివితే పిల్లలకి చక్కగా తెలుగు చెప్పగలుగుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, రకరకాల స్కేల్స్ ఇచ్చే పద్యాన్ని లయబద్ధంగా చదవడం అంటే తెలుగు పంతులు గారు చేయాల్సిన పని. ఆ లయబద్ధంగా చదవడానికి మనం చదివాడు, ఆ బాగుంది ఏ, మనకు మనసులో ఏదనిపిస్తుంది, బాగుంది ఏ, లేకపోతే B, C. అట్లా కాదు, ఎందుకు నువ్వు A ఇచ్చావు, ఎందుకు B, ఎందుకు C అంటానికి ఒక స్కేల్ ఇచ్చాను అనమాట. దానికి లయానుగుణ పఠనం మూల్యాంకన స్కేల్ అని 10 అంశాలు తీసుకున్నా. ఇది ఎందుకు చెబుతున్నానంటే కవిత్వానికి మూల్యాంకన స్కేల్కి ఇది ప్రేరణ, ఈ ఆలోచన. స్వరం స్పష్టంగా ఉంది అనే దానికి 5 మార్కులు. ఉపాధ్యాయుని స్వరం స్పష్టంగా ఉందని తేలిపోద్ది, దానికి ఏం చేసాం 5 మార్కులు. ఈ 5 మార్కుల్లో చాలా స్పష్టంగా ఉంటాయి, 5, 4, 3, 2, 1 ఇట్లా. ఇందులో కూడా మళ్ళీ సింప్లిఫికేషన్ తర్వాత చేశాను, ఎక్కువ పెట్టకుండా 2 పాయింట్లే పెట్టా. 10 రెళ్ళు 20 మార్కులు, అప్పుడు 15 50 కాకుండా 10 రెళ్ళు 20 మార్కులు పెట్టి స్వరం స్పష్టంగా ఉంది 0, 1, 2. ఇదేంటంటే వీళ్ళు బాగా లోతుగా విశ్లేషించలేని వాళ్ళకి తేలిగ్గా కొన్ని తగ్గించారు. 0, 1, 2 అంటే స్వరం స్పష్టంగా లేదంటే 0 వేస్తాడు, బాగుందనుకుంటే 2 వేస్తాడు, పర్వాలేదనుకుంటే 1 వేస్తాడు. అది తేలిగ్గా మూల్యాంకనం చేయొచ్చు. అట్లా కూడా మూల్యాంకనం చేసే శక్తి తగ్గిన ఈ రోజుల్లో కూడా దాన్ని కొంచెం 5 మార్కులది 2 మార్కులుగా పెట్టుకుని కూడా చేయొచ్చు. స్వరం స్పష్టంగా ఉంది, పఠనం నిర్దుష్టంగా ఉంది, అంటే ఉచ్చారణ దోషాలు లేకుండా ఒక అక్షరాన్ని బదులుగా వేరే అక్షరం పలకటం అట్లాంటివి లేకుండా ఉండటం అనేది, ధారాళంగా చదవటం, ఒక ఫ్లో అన్నమాట. చూడండి, లయబద్ధంగా చదవటం అనే దాంట్లోనే ఎన్ని సబ్ స్కిల్స్ ఉన్నాయో ప్రతి సబ్ స్కిల్ని జాగ్రత్తగా గమనించి మార్కులు వేస్తే ఖచ్చితంగా ఈ స్కేల్ ఇట్లా ఉండాల్సిందే అనిపిస్తుంది.
భావానుగుణంగా పఠన విశ్రాంతి తీసుకోవటం. భావానుగుణంగా పఠన విశ్రాంతి తీసుకోవటం అంటే చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు. అక్కడ కొంచెం అర్థకాక చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు అని చదువుతున్నాడు అనుకోండి, భావం దృష్టిలో పెట్టుకోకుండా చదివినట్టు. అవును సార్. ఎక్కడ ఆగాలో అక్కడ ఆగటం. ఇది భావానుగుణంగా, భావాన్ని బట్టి మనం చదవటంలో విశ్రాంతి తీసుకోవాలి. మళ్ళీ సముచిత వేగం పాటించబడింది. పిల్లాడు 6వ తరగతి పిల్లాడు, నువ్వు చాలా వేగంగా చదివేసావనుకో కుదరదు. మరీ నిదానంగా చదివినా కానీ ఎక్కడ మరీ నిదానంగా చదివితే వాడు ఈలోపు డైవర్ట్ అయిపోతాడు. కాబట్టి సముచిత వేగం ఉండాలి. ఇంకొకటి, ఒక పద్యాన్ని లయబద్ధంగా చదివేటప్పుడు, భావానుగుణంగా చదివేటప్పుడు వాచికాభినయం కూడా ఉండాలి. అంటే ఒక ఉద్రేకపూరితమైనటువంటి భావం ఆ పద్యంలో చెప్పేటప్పుడు వీడిలో కూడా ఒక కళ్ళల్లో కానీ వాడి హావభావాల్లో కానీ అది ప్రతిబింబించే విధంగా పద్యం చదవాలి. దిగులుగా ఉన్నప్పుడు స్వరంలో దిగులు కనపడాలి. వాచికాభినయం అంటాం. నటులు చేస్తారే అది అనమాట. అంటే టీచర్లు అందరూ ఉండాలన్నమాట. ఇంకా స్వరస్థాయి కూడా పిల్లలందరికీ వినపడేలాగా ఉండాలి కదా. తరగతి గదిలో వెనక కూర్చున్నట్టు కూడా వీడి గొంతు వినపడాలి. అది కూడా ఎంత ముఖ్యమైన పాయింట్ చూసుకోండి. తర్వాత ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే పద్యాన్ని చదివేటప్పుడు గుక్క తిప్పుకోవాలి. ఎక్కడో చోట మొత్తం చదవలేరు. ఆ గుక్క తిప్పుకోవడం నీకు అలుపు వచ్చిన దగ్గర నువ్వు గుక్క తిప్పుకోకూడదు. భావం ఎక్కడ విశ్రాంతి తీసుకుంటుందో అక్కడ విశ్రాంతి తీసుకోవాలన్నమాట. పఠన సమత పాటించబడింది. అంటే చదవటంలో ఒక సమత, ఒక ఫ్లో కంటిన్యూగా జరిగింది. విద్యార్థుల్ని గమనిస్తూ చదువుతున్నాడా లేదనేది మళ్ళీ చదివేటప్పుడు విద్యార్థులందరినీ చూస్తూ చదువుతున్నాడు. ఇట్లా 10 అంశాలకి ఒక్కోదానికి 2 మార్కులు అనుకుంటే తేలిగ్గా మూల్యాంకనం చేయడానికి 10 2 20. 20కి ఎన్ని మార్కులు వచ్చినాయి దాన్ని బట్టి ఏబీసీ కాదు మార్కులే ఇచ్చేసేయచ్చు. బాగా పొదునుగా మూల్యాంకనం చేసేవాడు ఉంటే ఒక్కొక్క సబ్ స్కిల్కి 5 మార్కులు పెట్టుకొని 10 5 50 మార్కులకు మూల్యాంకనం చేయొచ్చు. లేదా తేలిగ్గా మూల్యాంకనం చేయడం 10 2 20 మార్కులకి పెట్టుకోవచ్చు. అసలు ఈ స్కేళ్లు ఇవన్నీ మూలన పడేశారండి ఈరోజు టీచర్ ట్రైనింగ్ కాలేజీల్లో. కానీ ఈ పుస్తకం రాయటం, ఆ ప్రేరణతో కవిత్వానికి మూల్యాంకనం మనం ఎందుకు రాయకూడదు అని చెప్పి వచన కవిత్వం, ప్రజాస్వామ్యం అంతా పారదర్శకం, అంతా జనానికి తెలియాలి అని ఇంత గొప్ప గొప్ప మాటలు చెబుతూ మనం రకరకాల పోటీలు పెడుతూ మనం ఏదో ఇచ్చాం, పలానాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం, సెకండ్ ప్రైజ్ ఇచ్చాం, థర్డ్ ప్రైజ్ ఇచ్చాం అంతే. పలానాళ్ళకి రాలేదంటే రాలేదు కాబోలు మనం అనుకుంటా ఉంటాం. ఎందుకని మనం ఒక స్కేల్ ఇవ్వకూడదు? అదే సార్. ఆ స్కేల్లో మొట్టమొదట 10 అంశాలు తీసుకున్నాం. ఈ 10 అంశాలకు కూడా మనం తేలిగ్గా మూల్యాంకనం చేయాలనుకునేటువంటి వాటికి 0 1 2 ఒక్కోదానికి 2 మార్కులు ఇవ్వచ్చు. 0 1 2 అది తేలిగ్గా మూల్యాంకనం చేసుకోవచ్చు. మేము కత్తిలాగా మూల్యాంకనం చేస్తామంటే 0 1 2 3 పెట్టుకోవచ్చు. ఇంకా కత్తిలాగా మూల్యాంకనం చేస్తామంటే 0 1 2 3 4 ఇంకా కత్తిలాగా మూల్యాంకనం చేస్తామంటే 0 1 2 3 4 5 కూడా తీసుకుని 15 50 మార్కులు. 0 1 2 అనుకుంటున్నాం ఉదాహరణకి, ఒకదానికి 2 మార్కులు అనుకోండి. అప్పుడు 15 50 కాదు 10 2 20 అవుతాయి. కొంచెం ఆలోచిస్తే చాలు, విషయం స్పష్టంగా ఉండాలి. ఇది ఇక్కడ ఏంటనమాట, అసలు ఆలోచించకపోవడం అనేది మనం వెంటనే అర్థం కావాలని అంటంలా. కొంచెం ఆలోచించినా కానీ అదేంటంటే నువ్వు ఏం చెప్తున్నావో పాఠకుడికి స్పష్టంగా తెలిసేలాగా ఉండాలి. ఇక్కడేంటి అసలు ఏం ఆలోచించలేదు అనేది నేను చెప్పట్లా, ఆలోచిస్తాడు. తల పగలగొట్టుకుని ఆలోచించాలని చెప్పడంలా. మరి వచన కవిత్వం వచ్చింది సామాన్యుడి కోసం, ప్రజల సమస్యలను పరిష్కారం చేయటం కోసం. మరి జనానికి అనేసరికి ఎలా ఉండాలి? కాబట్టి గట్టిగా ఆలోచిస్తే పాఠకుడు ఎదగాలని చెప్తూ ఉంటారు. ఈ ఎదగాలనేటువంటి వాళ్ళు అందరినీ తప్పు పట్టను, కానీ వాడు అర్థం కాకుండా రాసి పాఠకుడు ఎదగాలనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ స్కిల్ ఇంకొక సబ్ స్కిల్. విషయం చెప్పడానికి భావాలు విడివిడిగా చెప్పాలంటే కొన్ని స్టాంజాలుగా చెప్పాలి. చాలామంది వచన కవిత్వం ఏం చేస్తారంటే 20 లైన్లు కానీ 200 లైన్లు రాసుకుంటా పోతారు. ఒక విషయం చెప్తున్నావంటే, ఒక కథ చెప్తున్నావంటే, ఒక ఇతివృత్తం చెబుతున్నావంటే
వచ్చిన కవితకు సంబంధించేసరికి ఒక విషయం ఏదో చెప్తాం. ఇప్పుడు మనం ఏదేదో నగరాల గురించి వచ్చిన కవిత రాయమన్నాం. ఈ నగరాల గురించి అనే విషయం మీద చెప్పేటప్పుడు ఇందులో కొన్ని భావాలు చెప్పుకుంటా వస్తాడు. రకరకాల భావాలు, 3 భావాలు, 4 భావాలు, 10 భావాలు, 12 భావాలు, ఒక్కొక్క భావం ఆ విషయానికి సంబంధించింది ఒక క్రమంలో చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే కవి ఆ భావాన్ని ఒక స్టాంజాలా చెప్పాలి. ఆ స్టాంజా 2 లైన్ల, 3 లైన్ల, 5 లైన్ల, 6 లైన్ల, 7 లైన్ల ఆ భావం చెప్పటం వరకు అదే 8 లైన్లో తీసుకుంటుంది. అట్లా తీసుకోవటం ఏమవుతుందంటే ఈ పాఠకుడు చదివేవాడికి కూడా ఒక్కొక్క పార్ట్ లాగా కంటికి కనపడుతుంది. అంతవరకు దృష్టిలో పెట్టి చదువుతాడు. కరెక్ట్ సార్. ఆ భావం బాగా అర్థం అవుతుంది. తర్వాత భావంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే మనం మొత్తం కలిపి రాసుకుంటా చదువుతున్నామో వాడు కలిపి చదువుకుంటా పోతాడు. ఆ భావాలు మధ్యలో కొన్ని అర్థం కాని ఇంటి వదిలేస్తా ఉంటాడు. కొన్ని భావాలు అర్థం కాకపోతే తర్వాత భావాలు కూడా అర్థం కావు. మొత్తం మీద విషయం వాడికి ఎందుకు ఈ కవిత్వం ఇవన్నీ మనకి అనవసరం అని చెప్పి జనం దూరం అవుతానికి కూడా కారణం. 3వ పాయింట్ భావుకత ఉండాలి అన్న. భావుకత అంటే భావన బలం అన్నమాట. అంటే అది కరెక్ట్గా ఇప్పుడు జంతువులు మాట్లాడతాయా, పంచతంత్రం కథలు జంతువులు మాట్లాడతాయా అంటే అది జంతువుల ద్వారా చెప్పించటం. జంతువులు మాట్లాడవు కాబట్టి తప్పని కాదు. అట్లా కవిత్వంలో కూడా ఆలోచన, ఒక రకమైనటువంటి భావన శక్తి కవికి ఉండాలి. దానికి ఇంకా కొన్ని ఏం చెప్పామంటే కొత్త కొత్త పోలికలు అందులో ఉంటున్నాయా, కొత్త కొత్త పదచిత్రాలు ఉంటున్నాయా, దానికి మార్కులు. ఇంకా ఇంకో రకమైనగా ఒకటి ఉంది, అన్నీ కొత్తవే ఉండాలా అని అనుకున్నప్పుడు కొంతమంది మన విమర్శకుల అభిప్రాయాలు కూడా ఇవన్నీ కూడా రకరకాల విమర్శకులు రకరకాల సందర్భాల్లో చెప్పినటువంటివి ఒక సైంటిఫిక్గా ఒక రూపకల్పన చేస్తున్నాం. ఎక్కడ ఎవరు చెప్పనవి ఊడిపడవు. ఇవి రావి రంగారావు ఇవన్నీ స్కేలు అనేది కనిపెట్టాడు అని అంటే అనవచ్చు, కానీ ఇందులో అంశాలన్నీ రంగారావు చెప్పినవి కాదు. పెద్దలు విమర్శకులు చెప్పినట్టు వాటికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఇవ్వడం అనమాట. అది మనం నేర్చుకోవాల్సింది మన పాశ్చాత్యుల నుంచి. ఇది మనం అందుకనే ఏం చేస్తున్నాం, కొన్ని పోలికలు ఇతరులు చెప్పినవి అయినా సరే కొంతమంది కవులు తీసుకుంటారు. కొత్త పోలికలే ఉండాలని లేదు, పాత పోలికలను కూడా తీసుకుంటే చెప్పే తీరులో కొత్తదనం కనుక పెడితే అది కూడా బాగానే ఉంటుంది. అంటే పోలిక ఇప్పుడు అమ్మాయి ముఖం చంద్రబింబం లాగా ఉందని ఎంతో మంది చెప్పారు. చెప్పిన తర్వాత మా కుక్క పిల్లని చూస్తే ఆ అమ్మాయి గుర్తుకొచ్చింది అని అంటే ఏంటంటే ఆ కుక్క పిల్ల చక్కగా గుండ్రంగా చక్కగా అందగా ప్రేమించేది చూస్తే ఆ అమ్మాయి కూడా గుర్తుకొచ్చింది. అంటే ఏంటంటే విషయం పోలిక సందమం అయినా కానీ దాన్ని చెప్పటంలో ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ పాట ఒకటి ఉంది, నాగమల్లి నీ నవ్వులు చూసి నాగమల్లి అప్పడిగింది అనే పాట లేదు, అది చెప్పటం. నవ్వు పువ్వులాగా ఉందని ఇంతకుముందు చెప్పారు, కానీ పువ్వు అప్పడిగింది, నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, ఇవ్వద్దని చెప్పటం. ఇవ్వద్దని చెప్పటం వ్యక్తీకరణలో కొత్తదనం. అవును. తర్వాత అప్పడిగిందని చెప్పడం కొత్తదనం. అట్లా పాత పోలికలు తీసుకొని కొత్తగా చెప్పటం అని కూడా ఒక పాయింట్ ఇచ్చాం. ఇంకా శబ్ద సౌందర్యం అంటే వచన కవిత్వంలో శబ్ద సౌందర్యం కూడా, అంటే మనకి ప్రాచీన కవిత్వంలో ఉండే అంత్యప్రాసలు, అనుప్రాసలు, శబ్దాలంకారాలు అవన్నీ ఉన్నాయి. అందులో ఉండకూడదనేం కాదు. ఎలా ఉండాలంటే అవన్నీ కూడా ఈ ప్రధానమైన విషయానికి ఒదిగి ఉండాలన్నమాట. ఒక ముక్కలా చెప్పాలంటే అవి డామినేట్ చేసినట్టు కనపడకూడదు. కాబట్టి శబ్ద సౌందర్యం కూడా ఉందా కప్పి చెప్పటం. అది అంటే ఎంతలో చెప్పాలో, ఈడేంటో 15-16 లైన్లు చెప్పాడు, ఇక్కడ మూడు లైన్లోనే మొత్తం అంతా కూడా చెప్పాడు, ఆ మిగతా లైన్లు కూడా అనవసరం అనిపించేటట్టు ఉండకూడదు. ఈ కప్పి చెప్పడం అంటే మినీ కవితలు రంగారావు కాబట్టి చెప్పాడని కాదు, మినీ కవితలు పక్కన పెట్టండి, కవిత్వం అంటేనే కప్పి చెప్పడం. కాబట్టి వీలైనంత తక్కువగా చెప్పాలి కవిత్వం. తర్వాత చెప్పిన భావాన్ని మళ్ళీ వేరే మాటలు మళ్ళీ చెప్పుకుంటా వెళ్తా ఉంటాం, ఇట్లాంటివి ఉండకుండా ఉండాలి. సార్ ఒక చిన్న డౌట్, కప్పి చెప్పటం అంటే అర్థమయ్యే అర్థం అన్నట్టు చెప్పటమా లేదా తక్కువ పదాలతో చెప్పటం, ఎలా భావించాలి? ఎక్కువ పదాలు తక్కువ పదాలు అని కాదు, కావలసిన అన్ని పదాలు ఎంతవరకు అవసరమైతే అంత. ఇప్పుడు భోజనం చేస్తున్నారు, మీరు
భోజనం చేస్తాం చక్కగా కూర్చున్నారు. కూర్చొని మీరు ఎంతవరకు మీకు సంతృప్తికరంగా ఉన్నా అంతవరకు భోజనం చేయాలి. మీరు బాగా ఎక్కువగా రుచిగా ఉందని మరీ ఎక్కువగా తింటే అది మంచిది కాదు. మీకు అక్కడ వడ్డించినవి వాళ్ళు మరీ పొదుపుగా ఉండారనుకోండి, 20 మంది తినే దగ్గర 10 మందికి పెడతంటే మనకేంటంటే మనకి తక్కువ అనిపిస్తుంది. అట్లా సముచితమైనంత భాష ఉపయోగించుకోవడం అన్నమాట. అది ఇందులో విశేషాలు ఏంటంటే కప్పి చెప్పడం అనేది ఎందుకు చెప్తారంటే మనకి ప్రాచీనులు చెప్పిన మాటలు కొన్ని ఇప్పుడు కూడా మర్చిపోవడానికి వీల్లేనటువంటి ఆపాత మధురం ఆలోచనామృతం అన్నారు. అంటే ఆపాత మధురం ఒక కవిత చదివిన తర్వాత వెంటనే చాలా బాగుందనిపిస్తుంది. ఇంకోటి కూడా ఉండాలి, ఆలోచనామృతం. అది నిలబడాలంటే ఆలోచనామృతం. దాన్ని ఆలోచిస్తూ ఉంటే ఏం చెప్పాడు అని అనిపించాలి. మళ్ళీ ఇంకోసారి ఇంకో రకంగా ఆలోచిస్తే ఓహో ఈ రకంగా కూడా ఏం చెప్పాడు, ఇన్ని రకరకాలైనటువంటి ఆలోచనలు నాకు ఈ కవితలో కలుగుతున్నాయని కూడా అనుకున్నప్పుడు ఆ మనసుకు కలిగే ఆనందం అంటే అది మనసుకే కాదు శరీరానికి కూడా ఆరోగ్యం వస్తుంది. అద్భుతం సార్. అందుకే కవిత్వం చదవమని చెప్పేది. ఒక లయాత్మక వాక్య విన్యాసం వాక్యాల్లో దీన్నే చేకూరు రామారావు గారు, సంపత్ కుమార్ ఏమన్నారంటే వచన కవిత్వం లక్షణ చర్చ అని చేశారు. అందులో ఇవన్నీ ఇదేంటంటే ఒక ఊగు, ఒక తూగు, ఒక ఊపు, ఒకే రకమైనటువంటి వాక్య నిర్మాణాల పేర్పు ఇట్టా రకరకాలుగా చెప్పారు. తిలక్ కవిత్వంలో ఉన్నటువంటి కొన్ని ఊపుతో ఉన్న వాక్యాలు, శ్రీశ్రీ కవిత్వంలో ఉన్న కొన్ని ఊపుతో ఉన్నటువంటి వాక్యాలు, నారాయణ రెడ్డి గారి కవిత్వం, శివారెడ్డి గారి కవిత్వంలో ఒకే రకమైనటువంటి వాక్య నిర్మాణాలు పేర్చుకుంటూ వెళ్ళటంలో అందం. అట్లాంటిది ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకో పాయింట్ కూడా తప్పకుండా ఉండాలి. మనిషికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే విషయమా కాదనేది కూడా స్కేల్లో ఒకటి పెట్టాం. ఎందుకంటే కొన్ని కవితలు కొత్తగా వ్యక్తీకరిస్తున్నామని చెప్పి మనుషులకి విలువలు పతనమయ్యే పద్ధతిలో ఆ కవిత సందేశం ఇచ్చే పద్ధతిలో, ఆ కవిత ప్రేరేపణ చేసే పద్ధతిలో నిర్మాణాత్మకంగా లేదనుకోండి, మార్కులు దానికి కూడా అక్కడ అది నిర్మాణాత్మకంగా ఉన్నదానికి మార్కులు ఇవ్వటం అవసరం. గుడ్ సార్, మంచి పాయింట్. సామాజిక పోటీకి వచ్చినాయి, అద్భుతంగా చెప్పారు. ఇద్దరు 2 కవితలు బాగున్నాయి. ఇందులో ఉన్న విషయం జనానికి చాలా మంచి ప్రయోజనాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. అంత ప్రయోజనాలు ఈ కవిత సాధించలేదు కూడా ఆ మంచి ప్రయోజనాలు బాగా సాధిస్తున్న కవికి మనం పురస్కారం ఇస్తాం. అది అక్కడ పారదర్శకత. ఇట్లా ఈ పాజిటివ్ స్కేల్, ఇప్పుడు నెగటివ్ స్కేల్ కూడా పొందించాం. నెగటివ్ స్కేల్ ఏంటంటే గ్రాంధిక శైలి. అసలు వచన కవిత్వం వచ్చి వ్యావహారిక శైలి చక్కగా నిరాడంబరంగా సూటిగా చెప్పే పద్ధతులు వచ్చిన తర్వాత కొంతమంది వచన కవిత అని చెప్పి దాంట్లో గ్రాంధిక శైలి అంటే ప్రాచీన పదాలు, పదబంధాలు, తర్వాత ఆ క్రియలు ముగించడం కూడా గ్రాంధిక పద్ధతిలో ఉండటం. తర్వాత ఇందులో ఇంకో రకమైనటువంటి చాదస్తం కూడా ఉంది. నుడికారం బాగా కవులు వాడతారని చెప్పి ఒక ఫ్యాన్సీ ఉంది. నుడికారం అనేది గొప్పది. ఇప్పుడు నువ్వు ఒక వచన కవిత్వం రాస్తున్నావు, ఈరోజు జనంలో ఉన్న నుడికారం నువ్వు రాయాలి. కానీ నేను తెలుగు భాషలో చాలా మారుమూల పదాలు నుడికారం 100 ఏళ్ల కింద ఉంది, అది పోనీయకుండా ఉండటానికి ఆ నుడికారాన్ని నేను నా కవిత్వంలో ప్రయోగిస్తూ ఉంటానని చెప్పి నువ్వు వచన కవిత్వం ఈరోజు రాసావనుకో, నువ్వు దూరం అయిపోతావు. నుడికారం అంటే నుడికారాన్ని పెంచటం, పోషించటం, అది దానికంటే నువ్వు ఈ సమాజంలో ఉన్నావు, నువ్వు ఇప్పుడు జనంలో ఉన్న నుడికారాన్ని వాడు. అది నుడికారం అనేది అవసరం. ఇప్పుడు జనంలో ఏ నుడికారం ఉంది అది తీసుకొని నువ్వు చెప్పినప్పుడు జనంలోకి వెళ్తావు. అది లేకపోతే మైనస్ మార్కులు. ఇంకొకటి ఏంటంటే దూరాన్వయ దోషం అని పెద్దలు చెప్పారు. మనం ఇవన్నీ కూడా ఈ స్కేల్లో పెద్దవాళ్ళు చెప్పినవి. దూరాన్వయ దోషం అంటే ఏంటంటే ఒకడు కర్త, కర్మ, క్రియ ఏదో వాక్యం ఉంటుంది కదా, ఈ కర్త ఎక్కడో, కర్మ ఎక్కడో, క్రియ ఎక్కడో తెలియకున్నంతగా ఒక 10 పాదాలు అయినా సరే ఒకే వాక్యం చెప్పుకుంటూ వెళ్తారు కొంతమంది కవులు. అది చాలా లోపం అని ఖచ్చితంగా చెప్తాను అన్నమాట నేను. చాలామంది ఏంటంటే చిన్న చిన్న వాక్యాల్లో చక్కగా మంచి శక్తివంతమైన భావాలు సింపుల్ లాంగ్వేజ్లో గ్రేట్గా చెప్పవచ్చు. కొంతమంది కవులను చూస్తాను, మొదలుపెట్టిన దగ్గర చివరి దాకా అసలు భావం విశ్రాంతి తీసుకోదు. కామా పెట్టడానికి వీలైన పరిస్థితులు చివరి దాకా పోద్ది.
బాగులేదు బాబు అంటే అది ఒక గొప్ప శైలి అండి, అది ఆయనకే వచ్చింది, ఆయనకి సొంత శైలి అని దానికి భజన చేసేవాళ్ళు కూడా ఉంటారు. అట్లా ఉంటే అది మైనస్ పాయింట్ అని చెప్పి పెట్టాం. ఇంకొకటి ఏంటంటే ఈ కవిత్వానికి ఒక విషయం చెప్పేటప్పుడు విషయ వ్యక్తీకరణలు ఏకసూత్రత లేకపోతే మైనస్ మార్కులు. ఏకసూత్రత అంటే నగరాల గురించి చెప్పుకుంటూ వెళ్ళి నగరాలలో ఉన్నటువంటి దానికి సంబంధించిన ఒక భావం చెప్పుకుంటూ వచ్చి దీనికి సంబంధం లేనటువంటిది మళ్ళీ ఏదో విషయం మళ్ళీ ఎక్కడికో వెళ్ళి నగరాలకు సంబంధం లేని విషయం మీద మళ్ళీ కొంత ఏదో చెప్పుకుంటూ డైవర్ట్ అవటం. ఉపన్యాసంలో కూడా అంతే కదా, ఒక విషయం చెప్పేటప్పుడు ఇది పోల్చి చెప్పాలంటే ఉపన్యాసంతో పోల్చవచ్చు. ఒక విషయాన్ని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ విషయాన్ని గురించి ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుంటూ వెళ్తారు. కొంతమంది పాయింట్ మాట్లాడతా ఆ పాయింట్లో తెలిసి వేరే సంబంధం లేనటువంటి పాయింట్ల గురించి ఎక్కువ మాట్లాడతారు. సంబంధం లేని పాయింట్ల గురించి ఏదో కొద్దిగా కలుపుకోవాల్సింది కొద్దిగా ఎక్కడన్నా ఉంటే మాట్లాడతాం, సంబంధం లేని దీనికి సంబంధం పెట్టడానికి చూస్తాం. కానీ ఆ సంబంధం లేనిది పెద్ద విషయం అయిపోద్ది, అసలు విషయాన్ని అది అధిగమించి అది పెద్ద విషయం అయిపోద్ది. అప్పుడు ఆ ఉపన్యాసం ఫెయిల్యూర్ అవుద్ది. కవిత్వం కూడా అంతే, చెప్పాలనుకున్న విషయం దెబ్బతినకూడదు. మధ్యలో నువ్వు తీసుకునే ఒక ఈ భావం, నువ్వేదో ఒక భావాన్ని గురించి చెప్పాడో ఆ భావమే పెద్దదైపోయి నీవు చెప్పాలనుకున్న విషయం చిన్నదైపోయి అందులో ఉన్న ఒక భావమే పెద్ద విషయం అయిపోయేటట్టుగా ఉంటే నీ లక్ష్యం దెబ్బతింటది అనమాట. ఇట్లా ఇంకా ఇంకా రెండు కొంతమంది కవిత్వం ఎక్స్ప్రెషన్స్ చాలా గొప్పగా ఉంటాయి. వ్యక్తీకరణ వైచిత్రం అనమాట. వ్యక్తీకరణలు చాలా కొత్తగా చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తీకరణ కొత్తగా చేయటం అనేది కూడా విషయాన్ని స్పష్టం చేయటానికి ఉపయోగపడుతుందా, కవి గారి బడాయి చెప్పుకోవటానికి ఉపయోగపడుతుందా? అది కొంతమంది కవులు, నేను పేర్లు చెప్పను, వాళ్ళ కవిత్వం చదువుతుంటే ఎక్స్ప్రెషన్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. మొట్టమొదట చెప్పిన ఎక్స్ప్రెషన్, మధ్యలో ఎక్కడో చెప్పిన ఎక్స్ప్రెషన్, తర్వాత ఈ ఎక్స్ప్రెషన్స్ ఒకదానికొకటి లింక్ ఉండవు. ఒక ఎక్స్ప్రెషన్ కొనసాగించుకుంటూ ఎక్స్ప్రెషన్ వెళ్ళటం అది వేరు. ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు అట్లా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. కానీ అట్ట కాకుండా ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్స్ వీళ్ళు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఎంత కొత్తగా చెప్పాం అంటే మెట్లు అందరూ ఎక్కుతారు, మేము మెట్లు ఎక్కకుండా చూడండి, 5 మెట్లు ఎగిరి దూకుతాం చూడండి. ఈ ఎగిరి దూకటం గెంతటం వీడు ఎక్కడికి వెళ్ళాలనేది మర్చిపోతాడు. మనం మెట్లు ఎక్కేది ఒక ముఖ్యమైనటువంటి ఒక గమ్యం చేరాలి. ఈ గమనంలో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరు చూడలేదు అనుకుని ఎగరటాలు గెంతటాలు పైకి వెళ్ళటం కూడా మళ్ళీ వెనక్కి రాటాలు ముందుకు రాటాలు. ఆహా, ఏ రకమైన నైపుణ్యం, ఎంత బాగా ఎగిరాడు, ఎంత గొప్పగా వ్యక్తీకరించాడు, ప్రధానమైన విషయం దెబ్బతింటా ఉంటుంది. కాబట్టి వ్యక్తీకరణ వైచిత్రతో కొంతమంది మేము గొప్పవాళ్ళు అయిపోదాం అనుకుంటా ఉంటారు. వాళ్ళు ఏంటంటే జనంలోకి రారు. కవులు జనానికి ఎందుకు దూరం అవుతున్నారంటే ఇది కూడా ఇట్లాంటి కవిత్వం కూడా కారణం. ఇంకొక పాయింట్, మనం కవిత్వం చెప్పేటప్పుడు ఇది ఇంతకుముందు చెప్పినయే నువ్వు చెబుతున్నావా? కవిత్వం చెబుతున్నావు, చెప్పేటప్పుడు నువ్వు విన్నవి, నువ్వేదో పుస్తకాలు చదివినవి అవేమన్నా తీసుకొచ్చి మళ్ళీ అక్కడ అందరు చెప్పినయే మళ్ళీ చెప్తున్నాడు అనకంటే అది కూడా మైనస్ మార్కులు. ఇట్లా ఒక 10 అంశాలు, ఒక్కొక్క అంశానికి మార్కులు ఉంటాయి. అట్లా 10 అంశాలు పాజిటివ్ స్కేల్లో ఉన్నాయి, ఒక 5 అంశాలేమో నెగటివ్ స్కేల్లో ఉన్నాయి. దీన్ని బట్టి ఈ వారం వచ్చిన కవిత పోటీలు దీన్ని చేద్దామని ఉంది. మీ మూల్యాంకన స్కేల్ను విభేదించే వ్యక్తులు కూడా ఉండొచ్చు. దాన్ని మీరు వాళ్ళకిచ్చే మీరు సూచన కానీ లేదా దాన్ని ఎలా మీరు భావిస్తారు? ఒకటండి, ప్రతిదీ కూడా ఏంటంటే అందరూ మనం అనుకున్నది ఆమోదించాలని ఎక్కడ ఆమోదం లభించదు. ఇక్కడ నేనది ఏంటంటే మనకు సాహిత్యంలో ఏం జరుగుతుందంటే కవితల పోటీలు పెడతారు, బహుమతులు ఇస్తున్నాం. పుస్తకాల పోటీలు పెడుతున్నారు, బహుమతులు ఇస్తున్నాం. తర్వాత మరి పురస్కారాలు ప్రైవేటు వ్యక్తులు ఇస్తున్నారు, ప్రభుత్వ సంస్థలు కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నేను అనేది ఒక పోటీ అన్నప్పుడు దానికి ఇవ్వలేదు దీనికి ఇచ్చామంటే ఏదో ఒక క్రైటీరియా ఉంది కదా, ఆ క్రైటీరియా మూల్యాంకన స్కేలు. నేనేంటంటే 1-2 పాయింట్లు కాకుండా ఒక సిస్టమేటిక్గా వీటన్నిటిని దానికి మార్కుల్లాగా కూడా ఇచ్చి, ఇప్పుడు దీంట్లో మనం మొట్టమొదటి ఏమన్నామంటే భావుకత అన్నాం. ఆ భావుకత అన్నదానికి కొన్ని మార్కులు, దీనికి ఇన్ని మార్కులు అని వేయటం. ఒక ఇట్లా ప్రధాన్ని తీసుకొని మార్కులు ఇద్దని మొత్తం మీద ఒక మంచి వచన కవితకు కూడా మార్కులు ఎందుకు వేయకూడదు అనేది ఒక పారదర్శకత కోసం
పోటీలు నిర్వహించే వాళ్ళ కోసం ఇది ఒక ప్రయత్నం. అవును సార్. మీరు మరో సలహా కూడా ఇచ్చారు సార్, వారి వారి అవసరాల తగ్గట్టు దీన్ని కస్టమైజ్ చేసుకోమని కూడా మీరు ఆ సలహా కూడా నేను ఇచ్చిన స్కేలు ఇదే ప్రామాణికం అనకుండా సర్వ సమగ్రం అని అంటాం. మిత్రులందరూ సలహాలు ఇచ్చి చూడండి, అమరావతి సాహిత్య మిత్రులు ఫేస్బుక్ గ్రూప్ లో వారం వారం వచన కవిత పోటీలో మనం ప్రకటించిన దాంట్లో కింద ఈ స్కేల్ ఉంది. మీరు నాకు పర్సనల్ గా ఫోన్ చేయొచ్చు, లేదా ఫేస్బుక్ లో కూడా ఇన్బాక్స్ లో నాకు మీరు సలహాలు ఇవ్వచ్చు. ఇట్లా ఈ అంశం బదులుగా ఈ అంశం పెడితే బాగుంటుంది, లేదా అదనంగా ఈ అంశాలు పెడితే బాగుంటుంది. ఒక టీచర్ ట్రైనింగ్ కాలేజీలో చేరటం, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అనేది ఒక సైన్స్ అనే భావన, అట్లా నేను చేస్తున్నటువంటి నా వృత్తి నా ప్రవృత్తి ఒకటి కావటానికి దోహదం అనమాట. నాకు అందుకని చాలా సంతోషంగా. లేదా మీరు చెప్పినట్టు వాటిలో కూడా కొన్ని అంశాలు ఏమైనా కానీ ఇవి 2 అంశాలుగా చెప్పారు, ఇది ఒకటే అంశం అవుతుంది ఏమనుంటే తప్పకుండా ఇది ఇంకా బాగా పొదునుగా రూపకల్పన చేయటానికి మిత్రులందరి సలహాలకి స్వాగతం. ఈ మూల్యాంకనం స్కేల్ గురించి చక్కగా వివరంగా చెప్పినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు సార్. మనకి తెలుగును బోధించేందుకు ఉపాధ్యాయులు వేళల్లో ఉండనే ఉన్నారు సార్. కానీ కవితను ప్రేమిస్తూ కవిత్వాన్ని బోధిస్తూ ఒక వ్యక్తి దొరకటం, అది కూడా రావి రంగారావు గారి రూపంలో దొరకటం మాకే కాదు కదా సార్, తెలుగు భాషకు కూడా అదృష్టమే. ధన్యవాదాలు. నమస్కారం.